మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ళు ఏదో రకంగా మన మీద టార్గెట్ చేస్తూనే ఉన్నారు, దాడి చేస్తూనే ఉన్నారు. అందరిలాగా సోది చెప్పే న్యూస్ చెప్పేంత ఓపిక లేదైతే నాకైతే. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, మనము మన జాగ్రత్తలు ఎప్పుడు ఉండాలి. అనవసరమైన లింకులు ఓపెన్ చేయడము, అనవసరమైన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవడము, ఇట్లాంటివి అస్సలు చేయకండి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన స్కామ్ ఏంటంటే వాట్సాప్ స్వాపింగ్ అంట. సో వాట్సాప్లో నీ ఫ్రెండ్ పార్టీలో దిగిన ఫోటోలు, లేకపోతే నీ పాత ఫోటోలు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఈ లింక్లో ఉన్నాయని చెప్పేసి మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అది జెన్యూన్ లింక్ ఏమో అన్నట్టు ఫస్ట్ వెరిఫై యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక ఓటీపీ పంపించడము, తర్వాత ఇట్లాంటిది ఏదో వస్తుంది. ఆ లింక్లో ఓటీపీ వేసినామంటే అయిపోయింది, అక్కడ నుంచి స్కామ్ స్టార్ట్. సో అంటే తెలియని వాళ్ళు సైబర్ నేరాలకు గురవుతున్నారు అంటే ఓకే, కానీ బట్ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే తెలిసినవాడు తెలియనవాడు అని అట్లాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కడు ఏదో రకంగా ఏదో ఒక వీక్ మూమెంట్ అనుకోండి, లేకపోతే ఏదో ఒక వేరే పనిలో ఉండడం అనుకోండి, లేకపోతే ఏదో మూడ్లో ఉండడం అనుకోండి, వాడు ఏదో పని చేస్తా ఏదో వచ్చింది లింక్ అని చెప్పేసి ఓపెన్ చేసేయడము, ఇట్లాంటిది ఏదో చేస్తున్నాం. కాబట్టి కొంచెం మనంతకు మనం జాగ్రత్తగా ఉండి ఈ సైబర్ నేరాల బారిన పడకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఒకటి డబ్బులు పోవడం, రెండు స్ట్రెస్, మూడు ఆ డబ్బులు పోయినందుకు మనకు అంటే ఏదో అవసరం కోసం పెట్టుకుని ఉంటాము. అందరము జీతగాలమే, నెల జీతగాలము లేదా నెలకింత సంపాదించే వాళ్ళం తప్ప కరోడ్పతులం అయితే కాదు కదా. సో ఏదో ఒక అవసరానికి పెట్టుకుని ఉంటాం కదా, ఆ అవసరం తీరకపోవడము, బాధపడడం, అప్పు చేయడము, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. అదేదో లింకులు ఓపెన్ చేసే ముందే కొంచెం జాగ్రత్త పడితే మంచిది కదా. సో నా ఫీలింగ్ అయితే ఇది. దీంతో పాటు ఇంకో విషయం, బంగారం అండ్ వెండి ఆల్రెడీ మీరు విన్నారో లేదు నాకు తెలీదు, నేనైతే చెప్దాం అనుకున్నాను. చాలా అంటే చాలా పెరగబోతున్నాయి రెండు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సో ఏమాత్రం డబ్బులున్నా ఎంత వస్తుందిలే దీనికి, 10,000కి ఎంత వస్తుందిలే, 20,000కి అనుకోకుండా 5,000 10,000 ఎంతున్నా సరే, ఒకవేళ ఇన్ కేస్ మీరు అది పక్కన పెడుతున్నట్టయితే దాన్ని బంగారమో వెండో కొనుక్కొని పెట్టుకోండి, ఎంత వస్తే అంత. మేబీ అప్రిషియేట్ అయ్యి మీరు లాభపడవచ్చు. సో ఈ సంవత్సరం ప్రెడిక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా లాభాలు వస్తాయని అంటున్నారు, ఇలా చాలా పెరగబోతుంది అంటున్నారు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ.